హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోకి స్వాగతం. మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఒక పార్టీ గవర్నమెంటే వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఏ చిన్న తప్పు పని చేసినా కోర్టు దగ్గర భయపడతారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు మన రాష్ట్రం లేదా గవర్నమెంటే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఒక మామూలు జిల్లా కోర్టులకు కూడా ఎందుకంత భయపడతారని? ఎందుకంటే జ్యుడిషియరీ మొత్తం గవర్నమెంట్ నుంచి పూర్తిగా ఇండిపెండెంట్. ఏ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ జ్యుడిషియరీ మీద ఉండదు. అసలు వాళ్ళ యొక్క పవర్తో ఈ న్యాయ వ్యవస్థలో ఏ మార్పులు చేయలేరు. కానీ ఈ న్యాయ వ్యవస్థ మాత్రం గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఖండించి శిక్షించే అధికారం ఉంది. దీని కారణంగా ఏ గవర్నమెంట్ అఫీషియల్ అయినా, ఒక మెజిస్ట్రేట్, పోలీస్, పొలిటీషియన్ ఇలా ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తే ఆఖరికి ఒక నార్మల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా వాళ్ళు భయపడతారు. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది 1971 జనరల్ ఎలక్షన్స్. అప్పుడు కాంగ్రెస్ తరపున ప్రధానిగా ఇందిరాగాంధీ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఆవిడ రే బరేలి అనే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజ్ నారాయణ అనే వ్యక్తి అదే నియోజకవర్గంలో ఈవిడికి అపోనెంట్గా నిలబడతారు. ఎలక్షన్స్ పూర్తయ్యాక ఇందిరాగాంధీ గారు గెలుస్తారు. అక్కడ సెంట్రల్లో కూడా వీళ్ళ పార్టీ రావడంతో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అయితే దాని తర్వాత రాజ్ నారాయణ గారు అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తారు. అదేంటంటే ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ రిసోర్సెస్ ని వాడుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు అని ఒక కేసు ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ ప్రచారానికి అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ ని మరియు క్యాంపెయినింగ్ లో గవర్నమెంట్ వెహికల్స్ ని వాడతారు. నిజానికి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ముందు రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ అస్సలు క్యాంపెయినింగ్ లో ఏ గవర్నమెంట్ రిసోర్సెస్ ని వాడకూడదు. కానీ ఇందిరాగాంధీ గారు అది చేశారని నిరూపించడంతో 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారు చేసిన తప్పుకి శిక్షగా ఆ ప్రాంతంలో జరిగిన ఎలక్షన్స్ చల్లదని మరొక కొత్త ఎలక్షన్స్ ని ఆ నియోజకవర్గంలో నిర్వహించాలని ఒక తీర్పు ఇస్తుంది. ఆవిడ ప్రధానమంత్రి పదవి నుంచి రాజీనామా చేయమని ఆర్డర్ చేసి చివరిగా మరొక 6 సంవత్సరాలు ఏ ఎలక్షన్లో ఆవిడ పోటీ చేయకుండా బ్యాన్ చేస్తారు. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది, కేవలం ఒక స్టేట్ హైకోర్టు అప్పుడున్న సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ఏదైనా తప్పు చేసినా వాళ్ళను కూడా తొలగించే పవర్ ఒక కోర్టుకి ఉంటుంది. అయితే ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఆ కోర్టు ఇచ్చిన డిగ్రీని తీసుకోకముందే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. అక్కడ సుప్రీంకోర్టు అఫీషియల్స్ని మేనేజ్ చేసుకుని కొంతకాలం స్టే తెచ్చుకుంటారు. ఈలోపే నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. ఆవిడ ఎమర్జెన్సీని ప్రకటించడానికి కూడా కారణం ఇదే. ఒకవేళ ఎమర్జెన్సీ కానీ తీసేస్తే ఆవిడ ప్రధానమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. అండ్ అదే ఎమర్జెన్సీ టైంలో అప్పటి చట్టాల్లో కొన్ని మార్పులు చేసి ప్రధానమంత్రిని తొలగించే హక్కు కోర్టుకి ఉండదని ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ 1977 ఎలక్షన్స్లో ఆవిడ ఓడిపోవడంతో దాని తర్వాత వచ్చిన జనతాదళ్ పార్టీ మళ్ళీ ఈ చట్టాన్ని తొలగించారు. ఎందుకంటే దీని కారణంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ థీమ్ అయిన డెమోక్రసీకి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో దీన్ని తొలగించారు. సో ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక కోర్టు యొక్క పవర్ ఏ విధంగా ఉంటుందో. అయితే ఒకప్పుడు రోజుల్లో ఈ చట్టం, దాన్ని అమలుపరచడం ఇదంతా కేవలం ఒక రాజు చేతిలోనే ఉండేది. రాజుకి నచ్చిందే చట్టం, చెప్పిందే తీర్పు. మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్న మన ప్రపంచం, ముఖ్యంగా మన ఇండియా ఈ కొత్త జ్యుడిషియరీ సిస్టమ్ని ఎలా ఏర్పరచుకుంది మరియు గవర్నమెంట్ యొక్క ప్రభావం ఏ న్యాయ వ్యవస్థ మీద పడకుండా ఎలా ఉంది, అండ్ చివరగా ఈ కొత్త పద్ధతి వల్ల అంటే ఈ స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ వల్ల మన ప్రపంచానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా అన్యాయం జరిగిన వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందో మనం డీటెయిల్గా చూద్దాం. ఇందాక చెప్పినట్టు మన పురాతన రోజుల్లో న్యాయ వ్యవస్థ మొత్తం ఒక రాజు చేతిలోనే ఉండేది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మరియు సుప్రీంకోర్టు ఇలా వీళ్ళు ముగ్గురి పనిని కేవలం ఒక రాజే చేసేవాడు. అండ్ వీళ్ళు ముగ్గురికి ఉన్న పవర్ కూడా రాజుకే ఉండేది. అతనికి నచ్చిందే చేసేవాడు అండ్ ప్రజలకు కూడా దాన్ని వ్యతిరేకించడానికి అవదు. ఎందుకంటే మన పురాతన లా బుక్స్ అంటే మనుస్మృతి, ఈజిప్టియన్ లాస్ వంటి కొన్ని పురాతన పుస్తకాల్లో చట్టాల గురించి అయితే వివరంగా చెప్పారు, కానీ ఈ తీర్పు చెప్పే వ్యవస్థ గురించి అయితే సరైన వివరణ లేదు. ఎందుకంటే అప్పుడు కూడా ఒక సింపుల్ రీజన్, వీటన్నిటిని చూసుకోవడానికి ఒక రాజు ఉన్నాడు కదా అని ఒక ఉద్దేశంతో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఆఖరికి కొంతమంది రాజుల దగ్గర పండితులు ఉండేవారు, కానీ న్యాయం కోసం వచ్చిన వాళ్ళ యొక్క బాధలు విని వీళ్ళ యొక్క సజెషన్ రాజుకి ఇవ్వడానికే తప్ప ఆ పండితులు ఏం తీర్పు చెప్పేవారు కాదు. ఫైనల్గా తీర్పు చెప్పాల్సింది రాజే. సో దీనివల్ల ఆ కాలానికి సరిపోయేటటువంటి అద్భుతమైన లాస్ ఉన్నప్పటికీ ఈ తీర్పు చెప్పే వ్యవస్థ సరిగ్గా ఉండకపోవడంతో ఎక్కువ మందికి సరైన తీర్పు వచ్చేది కాదు. ఎంతోమంది రాజు యొక్క తప్పుడు తీర్పులకి బలైపోయేవారు. అండ్ ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడుస్తుండగా ప్రజలకు కూడా ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయింది. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. చివరిగా 1701లో ఈ వేల సంవత్సరాల యొక్క చరిత్ర మొదటిసారి మారింది. ఎందుకంటే అప్పుడు ఇంగ్లాండ్లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనే ఒక కొత్త చట్టం వచ్చింది. ఇందులో మొదటిసారి శాసనసభ యొక్క ఇన్ఫ్లుయెన్స్ న్యాయ వ్యవస్థ మీద ఉండదు అనే ఒక కొత్త చట్టం తీసుకురావడంతో
ఇంగ్లాండ్ వాళ్ళు దీన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అలా మరికొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1789లో అమెరికా మరియు 1803లో ఫ్రాన్స్ కూడా ఈ న్యాయ వ్యవస్థ మీద రాజులు లేదా గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కొత్త సిస్టమ్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. మరొక పక్క బ్రిటిష్ కొలోనియల్ రూల్లో భాగంగా ఈ ఆంగ్లేయులు వెళ్ళిన ప్రతి దేశంలో వాళ్ళు ఇదే మెథడ్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. మన ఇండియా విషయానికి వస్తే బ్రిటిషర్స్ 1773లో రెగ్యులేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టారు. ఈ యాక్ట్లో భాగంగా మొదటిసారి క్యాల్కటాలో ఒక కోర్టుని నిర్మించారు. కానీ దీని యొక్క పూర్తి హక్కులు మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోనే ఉండేవి. మరియు ఆ తీర్పులు కూడా వాళ్ళకి నచ్చినట్టే చెప్పుకునేవారు. సింపుల్గా అక్కడ న్యాయం జరిగేది కాదు. కానీ 20 ఏళ్ళ తర్వాత అంటే 1793లో అప్పుడు గవర్నర్గా ఉండే కార్న్వాలీ ఆధ్వర్యంలో కార్న్వాలిస్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ కారణంగాను మన దేశ భవిష్యత్తు మారింది అనవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో మొదటి కోర్టు 1773లోనే ప్రారంభించినప్పటికీ అప్పుడు అధికారం మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోనే ఉండేది. ఒకప్పుడు రాజుల పాలన ఎలాగుండేదో ఈ కోర్టులో సిస్టమ్ కూడా అలాగే ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చినట్టుగానే తీర్పులు ఇచ్చేవారు. ఒక నిజమైన న్యాయ వ్యవస్థ కింద ఉండేది కాదు. కానీ ఈ యాక్ట్ తర్వాత మొత్తం మారిపోయింది. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ మనం ఫాలో అవ్వడం మొదలుపెట్టాం. ఇంకా దాని తర్వాత చాలా ప్లేసెస్లో ఎన్నో నిర్మించారు. మద్రాస్, బాంబే ఇలా చాలా ప్రాంతాల్లో వీళ్ళు కోర్ట్స్ని నిర్మించారు. 1761లో వచ్చిన హైకోర్ట్ యాక్ట్లో భాగంగా ఈ కోర్ట్స్ అన్నిటిని వీళ్ళు హైకోర్ట్స్ కింద మార్చారు. ఇంకా దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 అంటే ఇది 1937లో ఇంప్లిమెంట్ అయింది. దీనిలో భాగంగా అప్పుడున్న పార్లమెంట్లో ఒక చిన్న గదిలో ఒక ఫెడరల్ కోర్టుని ప్రారంభించారు. దాని తర్వాత వరల్డ్ వార్ II జరగడంతో ప్రపంచ దేశాలన్నింటికి యుద్ధాల మీద ఒక అవగాహన వచ్చి ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ని స్థాపించారు. ఈలోగానే అమెరికా ఒక సూపర్ పవర్గా ఎదిగింది. యునైటెడ్ నేషన్స్ మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉండేది. సో అప్పుడు 1948లో అమెరికా యునైటెడ్ నేషన్స్ అండ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్తో భాగంగా అన్ని కంట్రీస్ని ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ని ఫాలో అవ్వమని చెప్పింది. అప్పుడే ప్రపంచ దేశాలు మ్యాక్సిమం ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. మన ఇండియా విషయానికి వస్తే మనం ఆ పార్టీకే కాన్స్టిట్యూషన్ని రాసుకుంటున్నాం. అండ్ మన కాన్స్టిట్యూషన్లో మ్యాక్సిమం పోర్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 నుంచే తీసుకున్నాం. ఆ యాక్ట్లో కూడా వాళ్ళు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ని ఫాలో అయ్యారు కాబట్టి మనం కూడా అదే సిస్టమ్ని ఫాలో అయ్యాము. అండ్ అప్పుడే ఇందాక చెప్పిన పార్లమెంట్లో మొదలైన ఒక చిన్న ఫెడరల్ కోర్ట్ని 12 సంవత్సరాల తర్వాత అంటే 1950లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా మార్చి మన ఇండియాలోనే హైయెస్ట్ కోర్టుగా ఒక ఘనత దానికి ఇచ్చారు. ఈ రోజు కూడా ఇదే సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నాము. జ్యుడిషియరీ అనేది లెజిస్లేచర్ నుంచి ఫుల్లీ ఇండిపెండెంట్. సో ఈ విధంగా శాసనసభ యొక్క ఇన్ఫ్లుయెన్స్ న్యాయ వ్యవస్థ మీద పడకుండా ఉంది. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.